హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ శుక్రవారం రోజు ఎప్పటిలాగానే మీ అందరూ చూస్తూ ఉంటారు నా వీడియోస్ అన్నీ. అలాగే ఈరోజు కూడా అమ్మవారి పూజ అయితే చక్కగా శుక్రవారం రోజు చాలా ప్రశాంతంగా ఈ విధంగా అయితే చేసుకున్నాను. స్వామి అమ్మవార్లకి చక్కగా పుష్పాలతోటి అలంకరణ చేసుకొని వరిపిండితోటి అమ్మవారి పాదాలను వేసుకొని చక్కగా కామాక్షి దీపంతో అమ్మకి మల్లెలతోటి ఇలా పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం ఉదయం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిరోజు నిత్యము అమ్మవారికి స్వామివారికి దీపారాధన అనేది చేసుకుంటానండి. కాకపోతే శుక్రవారం అనేది కొంచెం ప్రత్యేకంగా, మంగళవారాల్లో కొంచెం ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. లలితా సహస్రనామాలు కానీ స్వామివారి మంగళవారం పూట ఆంజనేయ స్వామివి అలా అందరివి పెట్టుకొని అవి వినుకుంటూ స్వామి అమ్మవార్లకి చక్కగా దీపారాధన మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, చక్కగా అమ్మవారికి స్వామివారికి హారతులు అయితే ఇచ్చుకున్నాను. ప్రతినిత్యము దీపారాధన చేసుకుంటే మన ఇంట్లో సిరి సంపదలకి ఆయురారోగ్యాలకి కొద ఉండదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సాయంత్రం పూట కూడా చక్కగా అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉంటాము. మీ అందరూ కూడా అమ్మవారి పూజ చక్కగా చేసుకొని సంతోషంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుందాము. ఈరోజు ఉదయం అయితే ఇలా నాకు గడిచింది. ఇంకా సాయంత్రం పూట ఒక ప్రత్యేకంగా ఒక ప్లేస్కి అయితే అమ్మని తీసుకెళ్తున్నాను. చూడండి, ఇదిగోండి సాయంత్రం పూట బయలుదేరాము. అమ్మతో పాటు నాన్న కూడా వస్తారు. నాన్నను కూడా తీసుకొని ఇద్దరి బ్లెస్సింగ్స్తో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. చూడండి, వచ్చేసానండి. ఇదేనండి ఆ ప్లేసు. నాన్న, చిన్ని గణపయ్య, అమ్మ, నేను అందరం కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాము. చూడండి, వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడికైతే వచ్చాను. అది ఏంటి అనేది నాన్ననైతే అంతా చూపించి ఇక్కడైతే పెట్టాను. చూడండి, స్వామి గణపయ్యను కూడా ఇక్కడ పెట్టాను. బుజ్జి గణపయ్యని తెచ్చుకున్నాను. చూడండి, అమ్మ, నాన్న, గణపయ్య ఆశీస్సులతోటి ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాము. ఇది ఏంటనేది మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేయండి. నన్ను ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి ఎంతో కొంత అర్థమై ఉంటుంది. తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియజేస్తారని కోరుకుంటాను. చూడండి, శుక్రవారం రోజు అమ్మ, నాన్న, గణపయ్య అందరి ఆశీస్సులతో ఇక్కడికైతే వచ్చాను. అమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మ బ్లెస్సింగ్స్తో, అమ్మ ఆశీర్వాదంతో అమ్మకి చాలా సంతోషంగా ఉంది కూడా. దీన్ని బట్టి మీరు గెస్ చేసి ఏంటనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ముందు వీడియోస్లో కూడా నేను ఏంటనేది క్లియర్ కట్గా మీకు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూడండి, మొత్తం అమ్మ అయితే చూస్తూ ఉంది.
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తుంది. కొంచెం అంతా క్లమ్జీగా ఉంది, ఏమీ అనుకోవద్దండి. లైట్ కూడా లేదు, సమ్మర్ కాబట్టి ఇంకా చాలా వేడిగా అయితే ఉంది. కానీ అమ్మ చాలా సంతోషంతో అమ్మ, నాన్న, గణపయ్య చూడండి, నాన్న ఇక్కడ పెట్టాను. గణపయ్య కూడా ఉన్నారు, చిన్ని గణపయ్య అన్నీ చూస్తుంది అమ్మ అయితే. నా ఫ్రెండ్స్ అయినా నన్ను ఇష్టపడే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఏంటనేది కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అమ్మ నాన్న బ్లెస్సింగ్, ఆ స్వామి బ్లెస్సింగ్స్తో ఇక్కడికైతే తీసుకొచ్చాను అమ్మని, నాన్నని, గణపయ్యని. చాలా ప్రత్యేకం ఇది నాకు. చూడండి, ఈ సందర్భంగా అమ్మ గురించి చెప్పాలి. అమ్మ చాలా పాజిటివ్ ఆలోచనలతోటి ఏదైనా, ఏ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వచ్చినా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అంత స్టడీ లేకపోయినా కానీ ఏమీ తనకి నాన్న దగ్గర ఒక బిడ్డలాగే అమ్మ ఉంది. అంటే ఏమీ అన్నీ నాన్న చేతుల్లోనే, నాన్నతోనే తన లైఫ్ ఉండేది. అలాంటిది నాన్న లేకుండా తన సొంతంగా స్టడీ లేదు, ఏమీ తెలీదు, అయినా కానీ తన ఫ్యామిలీని ఇంత కూడా ప్రాబ్లంని దరిదాపులకి రానియకుండా ఒంటి చేత్తో తనే అన్నీ అయ్యి అందరినీ మంచి మార్గంలోకి తీసుకొచ్చింది అమ్మ. అలాంటి అమ్మ కోసం నేను, అమ్మ ఆనందం కోసం, అమ్మ సంతోషం కోసం ఏం చేయడానికైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. ఎందుకంటే అమ్మ సంతోషమే నాకు మెయిన్ ఇంపార్టెంట్, ఇంకా వేరే ఏమీ ఉండదు నాకు ఆలోచన అనేది. అమ్మ ఏ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉంటుందో అది చేయడానికి నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తాను. ఉన్నంతలో అమ్మని సంతోషపెట్టడానికి, అమ్మ కళ్ళల్లో సంతోషం చూడడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్తో అమ్మ నా పట్ల ప్రతి నిత్యము కష్టంలో అయినా సుఖంలో అయినా తోడై నాకు వెన్నుముక్కలాగా ఎప్పుడు అండదండగా ఉంటుంది. అలాగే నాన్నగారు కూడా పైన దేవుడి దగ్గర ఉన్న, ఆ గణపయ్య దగ్గర ఉన్న ప్రతి నిత్యము నాకు బ్లెస్సింగ్ ఇస్తూ, చాలా నాకు కొండంత బలాన్ని ఇస్తూ, కష్టంలో అయినా సుఖంలో అయినా నాన్న అడుగుజాడల్లోనే ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంటాను నేను. నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన మంచి మార్గం కానీ, గణపయ్య చిన్న చిన్న కథలు అలా కూడా చెప్పేవారు. చాలా పద్ధతిగా నాన్న పెంచారు. అదే పద్ధతిలో తల్లిదండ్రులను మాత్రం అందరూ కూడా ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదని, తల్లిదండ్రులని చక్కగా వాళ్ళ ఆనందం కోసం పిల్లలు బతకాలి, వాళ్ళ సంతోషాన్ని చూసి మురుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో కొంచెం మీరు చూస్తున్నారు ఎలా ఉంది ఏంటన్నది. ఇలా నిర్లక్ష్యం చేయకూడదండి, ఎవరు కూడా తల్లిదండ్రులని చక్కగా చూసుకుందాము అందరం కూడాను. ఆడపిల్లలకి నాన్నంటే ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు. అలాగే నాన్న ప్రేమ సంతృప్తిగా పొందకుండానే నాన్న స్వర్గస్థులయ్యారు. ప్రతి వీడియోలో కూడా మీకు సమయం వచ్చినప్పుడు చెప్తూనే ఉంటాను నాన్న ఎలా స్వర్గస్థులయ్యారు ఏంటి గణపయ్య పండగ రోజు అనేది.
గతంలో వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. నాన్న లేని లోటు చాలా చాలా బాధగా ఉంటుంది ఇప్పటికీ కూడాను. నాన్నని మర్చిపోవడం అనేది జరగని పని. నాన్న స్మృతుల్లోనే ఇంకా బతుకుతూనే ఉంటాము. అలాగా నాన్న మా వెంటే ఉన్నారు అన్న ఇదిలోనే ఉంటాము. నాన్న నిజంగా అలాగే ఉంటారు కూడాను. ఎప్పుడూ తన ఆశీస్సులు, తన చెయ్యి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అదే ఆశీస్సులతోటి అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడికైతే తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ కాసేపు గడిపి ఇంకా మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నాన్నతో పాటు గణపయ్యతో పాటు అమ్మ కూడా, మేమందరం కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. తప్పకుండా ఫ్రెండ్స్, ఏంటనేది, ఎక్కడికి వచ్చాం ఏంటి అనేది ఏమన్నా మీకు ఐడియా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఫాదర్ ఉన్నవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. మీ రిలేషన్షిప్ని, ప్రతి రిలేషన్లోనూ ఆ బంధాన్ని పెంచుకోండి. హ్యాపీగా ఉండండి. అందరూ సంతోషంగా ఉందాము. ముందుకెళ్ళి అన్ని విషయాల్లోనూ సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా మేమైతే ఇక్కడంతా చూసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నాన్న, గణపయ్య, అమ్మ, నేను అందరం కూడా వెళ్తున్నాము. చూడండి, అమ్మ చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే చెమటలు బాగా వస్తున్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోయాం. కాసేపు ఉండేవాళ్ళం. ఇంటికి కూడా వచ్చేసాం. చూడండి, ఇలాగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.